చెప్పుకుంటూ ఉదక స్నానం చేత మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నది, పవిత్రులుగా చేస్తూ ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనానికి వస్తానే కుటుంబంలో కలతలు రావటానికి, కలతలుగా ఉన్న కుటుంబంలో, కలతలుగా ఉన్న భార్యాభర్తలు, కలతలుగా ఉన్న తల్లిదండ్రులు, పిల్లలారా వినండి, మీ కొరకే. ఏ కుటుంబములు అయితే కలతలు ఉన్నాయో, ఏ కుటుంబములు అయితే అలజడి కలుగుతూ ఉన్నదో, కారణం ఏంటిదంటే అక్కడ దేవుని లేఖనం తెలియచేస్తూ ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనములో దేవుని వాక్యం మీలో చోటు లేదు గనుక అని తెలియచేస్తూ ఉన్నాడు. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక అక్కడ కలతలు వస్తూ ఉన్నాయి. ఒకరి మీదకి ఒకరు లేస్తూ ఉన్నారు, ఇష్టపడి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, ఇష్టపడి పిల్లల్ని కంటూ ఉన్నారు, మా నాన్న మా అమ్మ అని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ తల్లిదండ్రులకు లోబడతలేదు. నా భర్త నా భార్య అని చెప్పుకుంటూ ఉన్నారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం లేదు, ఒకరినొకరు ప్రేమించుకోవటం లేదు. దేవుడు పెట్టిన వివాహ వ్యవస్థ అన్నది దేని కొరకు? ఈ భూమి మీద ఆదామనే మొట్టమొదటి మనిషి నుంచి ఆయన ప్రక్కటెముకలో నుండి అవ్వను తీసుకొచ్చిన తర్వాత వారిని ఆస్వాదించి అంటూ ఉన్నాడు, మీరిద్దరు నాకు సరిపోరు, మీ ఇద్దరితోనే నేను ఆపను, మీ నుండి అనేక మంది పిల్లలు నాకు కావాలి, అనేక మంది పిల్లలు నాకు కావాలి. ఆ అనేక మంది పిల్లలు కలగటానికి దేవుడు భూమి మీద పెట్టిన వ్యవస్థే వివాహ వ్యవస్థ. ఈ మ్యారేజ్ అన్నది ఎప్పటికీ ఆగిపోయేది కాదు. ప్రభుత్వాలు మారిన, చట్టాలు మారిన, వివాహ వ్యవస్థ అన్నది యేసుక్రీస్తు 2వ రాకడ వరకు నిలుస్తూ ఉంటుంది. ఈ వివాహ వ్యవస్థలో కారణం ఏంటిదంటే నీవు నీ పిల్లలు దేవుని ఎదుట నిలవాలన్నది దేవుడు పెట్టి ఉన్నాడు. వివాహ వ్యవస్థ అన్ని విషయంలో ఘనమైనది, వివాహము అన్ని విషయంలో ఘనమైందని చెప్పడానికి కారణం ఏంటంటే ఎబ్రియులకు రాసిన పత్రికలో మీకు పుట్టే పిల్లలు దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలిచినప్పుడే అది ఘనమైనదిగా ఉంటూ ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకడు నరకానికి వెళ్ళి మరొకడు పరదేశంలోకి వెళ్ళి, ఆ ధనవంతుడు నరకంలో ఉండి ఇంకా భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు అనే మాట నీ కుటుంబంలో, నీ వంశంలో రాకూడదు. అలా రాకుండా ఉండటానికి దేవుడు వివాహ వ్యవస్థలో మనకు పెట్టినది ఏంటిదంటే అన్ని విషయంలో ఒకడు రాకెట్ కనిపెట్టిన, విమానం కనిపెట్టిన, సూపర్ కంప్యూటర్ కనిపెట్టిన దేవుడు దాన్ని ఘనమైనదిగా ఎంచలేదు. నీ గర్భవాసములో నుండి పుట్టుకొచ్చే పిల్లలు, మీ గర్భవాసములో, నా గర్భవాసములో నుండి పుట్టుకొచ్చే పిల్లలు దేవుని ఎరిగిన పిల్లలుగా ఉండాలి, దేవుని సంఘములో జీవించే పిల్లలుగా ఉండాలి, దేవునితో కలిసి నివసించే పిల్లలుగా ఉండాలి. దాని కొరకు ఘనమైనదిగా దేవుడు ఎంచి ఉన్నాడు. కాబట్టి వాక్యానికి చోటు ఇవ్వాలి. దేవుని మాట వినగలిగిన స్థితిలో మనం ఉండాలి. దేవుని సన్నిధానంలో నిలవగలిగిన స్థితిలో మనం ఉండాలి. ఆ స్థితి లేకపోతే ఈ లోకంలో ఎంత ఘనంగా జీవించినా యేసు లేకోకుండా నరకంలో పడితే తప్పించేవాడుండడు. నీవు ఈ లోకంలో ఘనంగా ఉండాలంటే క్రీస్తు యేసులో జీవించగలిగిన మనసు మనం కలిగి ఉండాలి. వాక్యం మనలో ఉన్నప్పుడు ఒకరినొకరు సహించుకుంటాం. వాక్యం మనలో ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుంటాం. వాక్యం మనలో నివసిస్తున్నప్పుడు ఓపిక, నిరీక్షణ, సహనం మనలో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాక్యమును అనుసరించి జీవించే జీవితాలు మనం కలిగి ఉండాలన్నది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, 5, 6, 7 వచనంలో ఇల్లు కట్టుకొని వాటిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించండి, మీ కుమారులు మీ కుమార్తెలకు పెళ్లిళ్ళు చేయండి, మీ కుమార్తెల కొరకు పురుషులను సంపాదించండి అని అక్కడ రాస్తూ ఉన్నాడు. మీ కుమార్తెల కొరకు పురుషులను సంపాదించండి, వారు పిల్లలను కనున్నట్లుగా వారిని ఒక కుటుంబంగా కట్టండి. ఎందుకు అంటే ఆ పిల్లలు, మీతో పాటు మీ పిల్లలు దేవునికి కావాలన్నది ఆయన సంకల్పం. అందుకే 128వ కీర్తనలో రాస్తూ ఉన్నాడు, నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉంటారు,
నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది నీ కౌగిటిలో అని చెప్తూ ఉన్నాడు. ద్రాక్షవల్లి అనడం ఇక్కడ హ్యాపీలో లేకుంటే బత్తాయో లేకుంటే ఇంకోటని చెప్పట్లే. ద్రాక్ష ఆ కాయలు ఆ గుత్తి వచ్చినప్పుడు ఒకదానికి ఒకటి 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. నీ వంశము చిలక అనే పేరు పెట్టబడిన నీ వంశము ఎన్ని తరాలకైనా నిలవటానికి దేవుడిచ్చిన వ్యవస్థ, దాన్ని మర్చిపోకూడదు. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, 7వ అధ్యాయంలో కానీ 14వ వచనంలో కానీ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, ఆయా వంశములో నుండి ఆయా ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపలేని సమూహము ఆయన ఎదుట కనపడుతూ ఉన్నారు తెల్లని వస్త్రముల వలె. ఈ భూమి మీద కుల వ్యవస్థను దేవుడు చూడలే, నీ వంశమును చూస్తూ ఉన్నాడు. కుల వ్యవస్థను దేవుడు చూస్తలే. భారతదేశంలో తప్ప ఏ దేశంలో కులములు లేవో. నీ వంశమో నీ ఇంటి పేరుతో దేవుని దగ్గరికి ఎంతమంది వస్తున్నారో దాన్ని చూస్తూ ఉన్నాడు దేవుడు. యేసుక్రీస్తు దగ్గరికి నీ ఇంటి పేరుతో ఎంతమంది చేర్చబడుతున్నారో వారు దేవునికి కావాలి. వారు దేవుని సత్యైన ప్రజలుగా ఉండాలి. వారు కడగబడిన పిల్లలుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా వారు దేవుని ఎదుట నిలవాలన్నది దేవుని యొక్క సంకల్పం. కోపాలు తాపాలు వస్తూ ఉంటాయి, కానీ దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు ఓపిక వస్తుంది. నేను మీ ఇద్దరికి 2 మాటలు చెప్పి నేను ఇక ముగిస్తాను. కుటుంబం అన్న తర్వాత ఆర్థిక సమస్యలు వస్తాయి. మనం అనుకున్నది జరగదు ఒక్కొక్కసారి. నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు, ఆమె అనుకున్నది జరగకపోవచ్చు. అయినా కూడా మనం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చేంత వరకు మనం ఎదురు చూద్దామనే నిరీక్షణ కలిగి ఉండాలి. లేదు, మీ తరపున ఎవరో ఒకటి నీకు చెప్పుండొచ్చు, ఆమె తరపున ఎవరో ఒకటి నీకు చెప్పుండొచ్చు. అయినా కూడా తొందరపడొద్దు. కలిసి సమాధానంతో ప్రార్థన చేసినప్పుడు ఆ విషయాలు ఏంటిదో అవే బయటికి వస్తూ ఉంటాయి, తొలగిపోతూ ఉంటాయి. ఏదైనా సరే దేవుని ఆధారం చేసుకొని ముందుకు సాగే స్థితిలో ఉండాలి. దేవుల్లో నిలిచే స్థితిలో ఉండాలి. దేవుని ప్రేమించే స్థితిలో మనం ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూసే స్థితిలో ఉండాలి. కానానులో, విందులో, లేకుంటే కాలాను మ్యారేజ్లో యేసు అనేకము చేసిండని మనం చెప్తూ ఉంటాం. ఆ ప్రదేశంలో యేసు పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు అనేక మ్యారేజ్లు జరిగినాయి, కానీ ఒక్కదాని గురించే రాయబడి ఉన్నది. కారణం ఏంటంటే ఆయనని పిలిచేది, గమనించండి. కానీ ఇక్కడ ఆ రీతిగా యేసు నీ కంటికి ఈరోజు కనపడతలే. ఆయన వెళ్తూ ఒకటిచ్చి వెళ్ళినాడు మనకి. ఆ ఇచ్చింది ఏందో ఒకసారి మీకు గుర్తు చేసి ముగిస్తా. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు వెళ్తూ ఈ లోకానికి ఒకటి ఇచ్చి ఉన్నాడు ప్రజలకి. ఏమిచ్చినాడో మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి దయచేసి. వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను. చాలు. ఈ లోకానికి, ఈ ప్రజలకి, ఈ కుటుంబములకు యేసుక్రీస్తు ఈ లోకము నుండి వెడలిపోయే సమయములో ఆయన మనల్ని ఒట్టిగా వదిలేయలే, మనకి వాక్యమునిచ్చి ఉన్నాడు. ఆ వాక్యమును జాగ్రత్తగా చూసుకుంటే ఈ లోకములో ఎలా బ్రతకాలన్నది దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆ వాక్యంలో మనం స్థిరపరచబడితే, మనం ప్రార్థన చేస్తూ ఉంటే లోకంలో వచ్చే సమస్యలన్నిటినీ ఎదుర్కొనే శక్తిని, ఎదుర్కొనే జ్ఞానాన్ని, ఎదుర్కొనే ఆ యొక్క ఆత్మ నడిపింపు దేవుడు మనకిస్తూ ఉంటాడు. అందుకే వాక్యములో నిలబడగలిగినంగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. వాక్యంలో నిలబడాలి. మ్యారేజ్లో సరిగా ఎవరు వాక్యం పట్టించుకోరు. కనీసం పెళ్లి చేసుకుంటున్న వారు కూడా వాక్యంను పట్టించుకోరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళని ఆ మ్యారేజ్ రిజిస్టర్ ఏం చేస్తాడు, అమ్మ నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి రాసుకుంటాడు, అయ్యా నీ ఇది సరిపోదు. ఎప్పుడైనా మ్యారేజ్ చేసేటప్పుడు రిజిస్టర్ గారు ఒకటి చేయాలి, ఆధార్ కార్డు 10th మెమో జిరాక్స్ 2 దగ్గర పెట్టుకోవాలి, చూసి రాసేసుకోవాలి.
వీళ్ళు ఇక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళని కదిలించుకుంటూ అడుక్కుంటూ రాసుకుంటుంటే వాళ్ళు వాక్యమే వినరు. ముందుగానే మ్యారేజ్ ఫిక్స్ అయిందా, నీ ఆధారు 10th మేమో ఆధార్ జిరాక్స్ 2 తెచ్చి ఇవ్వండి, నేను నా దగ్గర పెట్టుకొని వాటిని నేను రాస్తూ ఉంటా. ఇలా ఫాలో అయినప్పుడు టైం అనుసారంగా ఉంటుంది, వాళ్ళకు కూడా వాక్యం వినటానికి అవకాశం ఇస్తారు. తర్వాత ఏంటిదంటే చాలా చోట్ల చూస్తుంటాం, మ్యారేజ్ అయిన తర్వాత వస్తే వస్తారు చర్చికి, లేకపోతే లేదు, ఇట్లా కూడా ఉంటారు. కాబట్టి ఉన్న సమయంలోనే వాక్యం వినే స్థితిలో వాళ్ళని మనం కూర్చోబెట్టాలి. ఈ విషయాలు గమనించండి. దేవుడు నూతనంగా జతపరచబడుతున్న పౌలు రాజుని, శాంతిని, అదేవిధంగా మీ కుటుంబములను తరతరాలు ఆయన సన్నిధిలో, ఆయన కృపలో, ఆయన యొక్క రక్షణలో రక్షించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. థ్యాంక్ యూ అయ్యగారు. రాజయ్య గారికి ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాను. శ్రేష్ఠ మాటలు తెలియజేశారు. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించినట్లుగా, మరి వివాహ వ్యవస్థను దేవుడు పరిశుద్ధపరిచి ఘనముగా జరిగించినట్లుగా, మరి మ్యారేజ్ రిజిస్టర్ గారిని దేవుడు అభిషేకించి వాడుకున్నట్లుగా, నూతన దంపతులను దేవుడు ఆశీర్వదించినట్లుగా, పరలోక దేవులతో నింపినట్లుగా చిన్న ప్రార్థన చేసుకొని మరి వివాహ వ్యవస్థలోనికి ముందు కొనసాగుదాం. మన మధ్యలో దైవజనులు దాసో పాస్టర్లు ఉన్నారా? ఓకే, లేనట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు బలపరిచి సహాయం చేయనట్లుగా ప్రభుదాస్ పాస్టర్ గారు కోదాడ ప్రార్థన చేస్తారు. ప్రభుదాస్ పాస్టర్ గారు కోదాడ వచ్చిన ప్రభుదాస్ పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగా. ఇంతమంది దైవజనులు మన మధ్యలో ఉన్నాం, చాలా ఆశీర్వాదము. కోదాడ వచ్చిన ప్రభుదాస్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మరి వివాహ వ్యవస్థను దేవుడు ఘనముగా జరిగించినట్లుగా, ఎత్తబడిన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా దైవజనులు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. నాన్నగారు ప్రకాశ్ నాన్నగారు చిన్న ప్రార్థన చేస్తారు. యేసయ్యానికి వందనాలు ప్రభువా, స్తోత్రం. ధ్యానం చేసుకుందాం. 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు దేవా, జీవన మా ప్రభువా, జీవాధిపతి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, నూతనంగా జరుపుతున్న ప్రభువా, నీకు నూతన చేస్తున్నాం ప్రభువా. ఈ విషయంలో ప్రభు నీ దాసు ప్రభు వివాహం చేస్తుండగా తండ్రి, ఈ దాసుడు ప్రభుని పరలోకం చూస్తున్నావు తండ్రి. ఈ దాసుడు అభిషేకించిన ప్రభుని మీ నూతన వధువులను ప్రభువా, నా ప్రభువాన్ని నా ప్రభుని ముందు నిలబెట్టుకున్నట్టుగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు, ఏ దగ్గర మీద ఉన్న ప్రభువా, నా సహోదరులంతా నా ప్రభువా నీకు వందనం తెలుస్తున్నాను. ఈ విషయంలో ప్రభు ఈ ప్రార్థన శ్వాసన జ్ఞాపకం చేసుకోమని మా ప్రభు చేస్తున్నాము నడుస్తున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈ వివాహానికి వచ్చిన మరి దైవజనులకు, అదేవిధంగా చుట్టాలు బంధువులకు, ఇరు వర్గాల కుటుంబాలకు ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. నేను నిజంగా ఎంతోమంది దైవజనుల మధ్యలో ప్రభునందు దేవుని బిడ్డ వివాహం జరిగించడానికి దేవుడు నాకు సమయాన్ని ఇచ్చాడు, కృపనిచ్చాడు. ఎందుకంటే పౌలు రాజు, శాంతి ఇద్దరు కూడా మరి సండే స్కూల్ నుండి నాతోనే ఉంటూ చక్కగా పరిచయం చేస్తూ, పాటలు పాడుతూ, సండే స్కూల్ నడిపిస్తూ, మరి చక్కగా సంగీతాన్ని వాయిస్తూ ముందు కొనసాగారు. నిజముగా వారు కోరిక మేరకు ఇక వివాహాన్ని జరిగించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి ఈ సమయంలో ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఇద్దరు కూడా లేచి నిలబడాలని ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను అదే విధముగా పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేను. దయచేసి గమనించండి. పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులను ముందుకు ఆహ్వానిస్తున్నాం. త్వరగా రావాలి, త్వరగా. అదే విధముగా ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి మంగళసూత్రం కానీ బంగారు ఉంగరాలు కానీ
ఉంటే ఇప్పుడే తీసుకురండి ముందుకి దయచేసి. కుటుంబస్తులు ఆ పూదండలు కానీ ఉంగరాలు కానీ అదేవిధంగా ఏమైనా ఇచ్చి పుచ్చుకునే విషయాలు ఉంటే ఇప్పుడే మాట్లాడుకోండి. ఏమైనా అట్లా అడగాలి, తర్వాత ఇబ్బంది అయింది. ఇచ్చి పుచ్చుకుని ఉంటే ఇప్పుడే మాట్లాడుకోండి, తర్వాత ఆపడానికి వీల్లేదు. అదేవిధంగా మా పూదండలు తీసుకొని రండి దయచేసి. పూదండలు కానీ ఉంగరాలు కానీ త్వరగా తీసుకొని రావాలి. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు త్వరగా ముందుకు రావాలి. ఈ యొక్క చేతులు పట్టించేవారు అప్పగించేవారు దయచేసి ముందుకు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. ఆమేన్. ఓకే, పెండ్లు కుమార్తె తరపున తల్లిదండ్రులు వచ్చారు. పెండ్లు కుమారుడు తరపున తల్లిదండ్రులు రావాలి, త్వరగా రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. శిరస్సుగా నిలవాలని పురుషుని నిర్మించినాడు దేవుడు. శిరస్సుగా నిలవాలని పురుషుని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. హల్లెలూయా. పౌలు రాజు, నువ్వేం చెప్పు, నా మాట వినట్లేదు. మీ మమ్మీ మీ డాడీ రావట్లేదు, నువ్వేం పిలువు త్వరగా. ఓకే, పెండ్లు కుమారుడు తరపున మరి వారికి మమ్మీని వారికి డాడీని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. త్వరగా రావాలి దయచేసి. పౌలు రాజుని అదేవిధంగా మరి శాంతి కుమార్తె మరి శాంతిని దేవుడు ఇంతవరకు ఈ భూమి మీద ఆశీర్వదించాడు. రెండోదిగా ప్రభునందు దేవుని బిడ్డలారా, వారిని కని పెంచిన తల్లిదండ్రులకు ప్రత్యేకమైన వందనాలు అన్న. ఎందుకంటే చక్కగా కన్నారు, పెంచారు, గొప్ప కుమార్తెగా మార్చారు. నిజంగా తల్లిదండ్రులు లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది శాంతి కుమారి. నిజంగా చక్కగా వారు పెంచారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. ఎన్నో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క వివాహాన్ని మరి జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. మరి పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు కూడా చెప్తాం అనుకున్నాం, వాళ్ళు ఇంకా రావట్లేదు, త్వరగా రావాలి. అదేవిధముగా పెండ్లి కుమారుడిని కని పెంచి గొప్ప వ్యక్తిగా మరి మార్చిన ప్రభుత్వ తల్లిదండ్రులకు తీసుకుంటాండి అక్క. తల్లిదండ్రులకు ప్రత్యేకమైన వందనాలు. చిరరాజు గారికి, అదేవిధంగా ప్రభుత్వం దేవుని బిడ్డారా రాజు కుమారి అక్కగారికి ప్రత్యేకమైన వందనాలు. చక్కగా కని గొప్ప వ్యక్తిగా వారిని చేశారు.
ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వివాహాన్ని జరిగిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. అక్కడ ఆడబెట్టండి. ఓకే, మరి ఈ సమయంలో ప్రభునందు అందరూ వినాలి, దయచేసి సహకరించండి. ముగింపులోనికి వచ్చాం, మనము సహకరించాలని తెలియజేస్తూ ఉన్నాము. అన్న శాంతిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే కాదు, ఎవరు కష్టంగా చెప్పొద్దు. మీరెంత ఒత్తిడిలో టెన్షన్లో ఉన్నా గట్టిగా చెప్పాలి, ఇద్దరు చెప్పాలి. అన్నయ్య గారికి అగ్గరికి అడుగుతున్నాను నేను, శాంతిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం మీ ఇద్దరికి ఇష్టమేనా? ఇష్టమే గారు. ఇష్టమేనా? ఓకే ఓకే, కష్టంగా చెప్పొద్దు కదా, గట్టిగా చెప్పనా? అలిసిపోయారు కదా. ఓకే, గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడదాం. చాలా ఇష్టం. ఎవరు బలవంతం చేయలేదు కదా. ఓకే, అట్టేవ్వండి. చూద్దాం. మరి ఈ సమయంలో అన్న అక్కడ నిద్ర అడుగుతున్నాను నేను, పౌలు రాజుని మీ ఇంటి అల్లుడిగా అన్న మీ ఇంటి అల్లుడిగా చేసుకోవడం మీ ఇద్దరికి ఇష్టమేనా? చాలా సంతోషం అండి. గట్టిగా చప్పలు కూడా గట్టిగా. ఓకే, మీరు కూడా చెప్పండి. అక్క మీకు కూడా ఇష్టమేనా? ఓకే ఓకే, ఎవరు బలవంతం లేదు కదా. ఓకే ఓకే, గట్టిగా చప్పలు కొడదాం దయచేసి. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఓకే, మీ అందరు అడుగుతున్నా, దైవజనులకు అడుగుతున్నా, మరి అందరికి ఇష్టమేనా? దైవజనులకు అందరికీ ఓకే, మీ అందరికి ఇష్టమే. చేతులు లేపండి అందరూ. నేను చూస్తున్నా అవి లేపట్లే, బెదర్ లేపట్లే. అది అక్కడ బెదర్ లేపట్లే, ఇక్కడ సిస్టర్ లేపట్లే. నీకెందుకు ఇష్టం లేదురా? ఇష్టమైనా లేపండి. ఓకే, అందరు చప్పలు కొడదాం. అందరికి ఇష్టం వివాహము. అందరికి ప్రత్యేకమైన వందనాలు. మా తల్లిదండ్రులు ఇష్టపడినా, మనందరూ ఇష్టపడినా వాళ్ళిద్దరికి ఇష్టం ఉండాలి కదా. మళ్ళీ ఒకవేళ బలం నుంచి పెళ్లి చేస్తే మాకు పచ్చడైంది, అయ్యగారికి పచ్చడైంది. అందుకే మౌత్ ఇవ్వండి. ఏది మౌత్? పౌలు ఈ యొక్క శాంతిని పక్కన ఉందిగా కన్యక, ఇష్టమేనా? ఇది వివాహం చేసుకుని ఇష్టమేనా? శాంతిని వివాహం చేసుకోవడం ఎవరైనా బలవంతం చేశారా? ఎవరైనా కాలు పట్టుకొని చేతులు పట్టుకొని బలవంతం చేశారా? ఏమో గట్టిగా చెప్పట్లే. ఓకే, గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఓకే, అమ్మా వివాహం చేసుకోవడానికి ఇష్టమైన పౌలు రాజుని వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? ఇష్టమేనా? ఏమైనా బలవంతం చేశారా? అదే ఇట్లా మాట్లాడాలి గట్టిగా. అమ్మాయి గట్టిగా మాట్లాడింది. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, అందరికి ఇష్టమే కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, దయచేసి ఈ అప్పగింతలు కాకముందు, ఇంతకుముందు అమ్మాయిని చూసావా? బైబిల్లో కొంతమంది మోసం చేశారు. అట్లా నువ్వు మోసపోకుండా ఆ ముసుగు తొలగిస్తే చాలా మంచిది. ముసుగు తీసినాన్న శాంతి, మరి శాంతితో లేకపోతే అప్పగిస్తుంది కదా, తర్వాత ఇబ్బంది అయితే గారు ప్లీజ్ అనుకో. నాన్న ముసుగు తీయండి. ఓకే, చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం. ఓకేనా? పౌలు రాజు అమ్మాయినా ఇంకేమన్నా మేకప్ చేసి ముసిగేసి ఏమన్నా మోసం ఏం లేదుగా. ఓకే, గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇప్పుడు ఏమైందంటే క్లారిటీ అయిందనమాట. ఓకేనా? క్లారిటీ అయింది కాబట్టి ఇప్పుడు అప్పగింతల కార్యక్రమం ఉంటుంది. దయచేసి అమ్మా చేపట్టుకొని ఒక ఫోటోలు మీరు కూడా సహకరించండి దయచేసి. అన్నా ఓకే
చేతులు పట్టుకోండి, అబ్బాయి చేతులు పట్టుకోండి, మీరు అమ్మాయి చేతులు పట్టుకోండి, మీ ఇద్దరు అప్పగించండి, నేను చేతులకు అప్పగించండి. కుడిచేయి స్తోత్రం. అక్క నిద్ర పట్టుకొని అబ్బాయి చేతులకు అప్పగించండి. గట్టిగా చప్పలు కూడా దేవుడి నామమున మహిమపడదాం. చక్కగా ఇక్కడ పెట్టండి, ఈ చేతిలో పెట్టండి, అది అప్పగింతలు. ఓకేనా? అమ్మాయిని అప్పగించండి, అలా పట్టుకోండి. తల్లిదండ్రులు విడిచిపెట్టినా మీ ఇద్దరు విడిచిపెట్టద్దు. ఓకేనా? ఓకేనా? అందరూ గట్టిగా సంతోషంగా ఉన్నారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి. మీరు పట్టుకోండి. ఓకేనా? అయిపోయిందా? ఓకే, వస్తాను. ఓకే, దయచేసి మరి ఈ సమయంలో ముందు జరగండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, త్వరగా ముందు కొనసాగుదాం. సమయం లేదు కాబట్టి ముందు కొనసాగుదాం. ఓకే, ప్రమాణాలు చేద్దాం. ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. చెప్పు, నాతో పాటు చెప్పు. పౌలు రాజు నేను ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించున్నావా? సమ్మతించుచున్నాను. ఓకే, గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దయచేసి గమనించండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, పౌలు రాజు నీవు ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట, మరి సంఘం ఎదుట, సేవకుల ఎదుట సమ్మతించున్నావా? సమ్మతించుచున్నాను. ఓకే, గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అదే విధముగా పెళ్లి కుమార్తెను అడుగుచున్నాను నేను, శాంతి కుమార్ అనే నీవు ఈ పురుషుణ్ణి నీ భర్తనుగా స్వీకరించి దేవుని నియమము చెప్పున పరిశుద్ధ గృహస్థ మార్గము జీవించడానికి ఈ పెళ్లి కుమారుని పౌలు రాజును పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఓకే, గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రభునందు దేవుని బిడ్లారా, నిజముగా అదేవిధంగా అతి అమ్మ పెళ్లి కుమారుడు నాతో పాటు చెప్పాలి. ఈమెని ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? ఈమెతోనే కాపురము చేయుదువా? ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఎవరిని కూడా ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? గట్టిగా చెప్పాలి, గట్టిగా. శాంతితోనే కాపురం చేసి. ఓకే, గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఇటీనన్న అమ్మా, నిన్ను కూడా అడుగుచూ ఉన్నాను నేను. ఈయన్ను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతుకున్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? కాపురము చేయుదును. గట్టిగా చెప్పాలి. ఓకే, గట్టిగా చెప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుచుకుందాము. ప్రభునందు దేవుని బిడ్డలారా, అదేవిధముగా అతి అమ్మ అయిపోయింది. నాతో చెప్పున్నాను. పౌలు రాజు అను నేను శాంతి కుమారి అను నిన్ను
నా భార్యనుగా స్వీకరించి నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నా జీవిత కాలం నీ ఎడల నీ ఎడల నమ్మకముగా ఉండునని నమ్మకముగా ఉండునని ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేస్తున్నావు? శాంతి ఏమని? జీవితాంతం. జీవిత కాలము. మరలా చెప్పున్నానా? పౌలు రాజాను నేను, పౌలు రాజు అను గట్టిగా చెప్పాలి, సంతోషం చెప్పాలి. పౌలు రాజాను నేను, పౌలు రాజు అను నేను, శాంతి కుమారి అను నిన్ను, శాంతి అని నిన్ను, శాంతి కుమారు అను నిన్ను, శాంతి కుమారి శాంతి కుమారి అని నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతా నీ ఎడల నీ ఎడల నమ్మకముగా నమ్మకముగా ఉందునని ఉందునని ప్రమాణము ప్రమాణము చేయుచున్నాను. చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేస్తున్నావు? శాంతి. ఓకే, గట్టిగా చెప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. నువ్వు చెప్పమ్మా. అదే విధముగా శాంతి కుమారి అని నేను, శాంతి అని నేను, పౌలు రాజును నిన్ను, పౌలు రాజు అని నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నా జీవిత కాలం అంతయు నీ ఎడల నీ ఎడల నమ్మకముగా ఉండునని నమ్మకముగా ఉండునని ప్రమాణము ప్రమాణము చేయుచున్నాను. చేయుచున్నాను. మరొకసారి, శాంతి కుమారి అను నేను, శాంతి కుమారి అని నేను, పౌలు రాజును నిన్ను, శాంతి కుమారి. ఓకే, పౌలు రాజును నిన్ను పౌలు రాజు అని నిన్ను నా భర్తనగా స్వీకరించి నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నా జీవిత కాలం నీ అంతయు ఎడల నీ ఎడల నమ్మకముగా ఉండునని నమ్మకముగా ఉండునని ప్రమాణము ప్రమాణము చేయుచున్నాను. చేయుచున్నాను. ఓకే, గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. మంచి దేవుని పిల్లరా, మరి యొక్క ఇంతవరకు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె చక్కగా ప్రమాణాలు చేశారు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. వారు పూదండలు ఉన్నాయా? ఓకే, పూదండలు ప్రార్థన చేద్దాం. ప్రభు నన్ను పట్టుకోండి. ఓకే, పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభా, కృపగల మా తండ్రి, సకల ఆశీర్వాదముల కారణభూతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె సంఘం ఎదుట, మీ ఎదుట, సేవకుల ఎదుట ప్రభా అదిగోదే ప్రమాణాలు చేసి ఉన్నారు. ఈ ప్రమాణాలు మీరు స్థిరపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. ముందున్న సమయం ఆశీర్వదించండి, ఘనముగా జరిగించండి. పూదండ్లు మార్చుకుంటుండగా, ఉంగరాలు తొడిగించుకుంటుండగా, పరిశుద్ధాత్మదేవా నీ పరలోకపు దీవెనలు దయచేయండి. ఈ యొక్క మంగళసూత్రం కొడుతుండగా నీ పరలోక దీవెనలు ఆశీర్వాదములు దయచేసి మహిమ పొందుకోమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంగళసూత్రం ఉందా? జడములను అదే మంగళసూత్రం, మంగళసూత్రం ఉందా? మా త్వరగా మంగళసూత్రం తీసుకొని రావాలి. ఓకే, ఓకే, ఈ మంగళసూత్రం కొరకు ప్రార్థన చేద్దాము. ఓకే, మన మధ్యలో జోసఫ్ ఫాస్టర్ గారు ఈ మంగళసూత్రం కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ మనం
మీ కుడి హస్తాలు చూపించండి, మీరు ఆస్వాదించాలని తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, అందరూ తల వెళ్దాం, కళ్ళు మూసుకుందాం. మంగళసూత్రం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా భారతదేశ సాంప్రదాయ ప్రకారం తండ్రి, పురుషుడు ఎప్పుడైతే శ్రీమెడలో ఈ మంగళసూత్రం ధరింపజేస్తాడో వారిద్దరూ కూడా భార్యాభర్తలుగా గుర్తించబడతారు తండ్రి. ఇదో నేను తండ్రి, భారతదేశ చట్టాన్ని గౌరవించి తండ్రి ఈ యొక్క మంగళసూత్రమును తండ్రి మరి కడుతుండగా ఈ మంగళసూత్రమును దీవించి ఆశీర్వదించండి. ఈ కృపలో తండ్రి వారిద్దరూ కూడా ఈ మంగళసూత్రం ద్వారా భార్యాభర్తల బంధాన్ని దీవించి అభిషేకించండి, బలపరచమని దేవా. ఈ కుమారుడు తన యొక్క ప్రభా తండ్రి కాబోయేటువంటి భార్య మెడలో కడుతుండగా మీరే దీవించి బలపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, దయచేసి గమనించండి. ఈ యొక్క మంగళసూత్రం ధరింప చేస్తుండగా భజంత్రులు ఉన్నారా? గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. తండ్రి యొక్కయు వివాహ వ్యవస్థనకు ప్రేమనకు గుర్తుగా పౌల్ రాజు గారు మరి యొక్క మంగళసూత్రం కడుగుతూ ఉన్నారు. తండ్రి యొక్కయు ఇనుములు సార్ ఒకటి కూడా వేయలేదు, ఏడాది వస్తుందంట వేసావా? కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మధురం శుభ సమయం అతి మధురం వివాహ బంధం. చప్పలు కొట్టాలి, అందరికీ చప్పలు కొట్టాలి. చప్పలు కొడదాం. హల్లెలూయా. నవదంపతులకు స్వాగతం. మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం. మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం. అబ్రహాము శారావతి క్షణమైన వీడక ఆ దేవుని
అయా యొక్క నూతన దంపతులను మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు దండలు మార్చుకుంటుండగా నీ పరలోకపు దీవెనలు దయచేయండి, ఆశీర్వదించండి, గొప్ప కార్యం జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మరి యొక్క పరిశుద్ధ వివాహానికి గుర్తుగా, ఈ ప్రేమ గుర్తుగా మొదటిగా పౌలరాజు గారు మరి శాంతిని ప్రేమించి దండ వేస్తుండగా గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరచాలి.